తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు మార్కాపురం జిల్లా పొదిలి మండలం తుమ్మగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని గురుపాడు గ్రామంలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. ఉపాధి హామీ పనులు పూర్తి చేసి మాస్టర్ రోల్స్ను ఫీల్డ్ అసిస్టెంట్కు అందజేయడానికి వెళ్ళగా ఒక్కొక్కరి నుంచి 400 రూపాయలు నగదు ఇస్తేనే కానీ మాస్టర్ రోల్స్ తీసుకుంటానని ఫీల్డ్ అసిస్టెంట్ మల్లికార్జున డిమాండ్ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మీకు దిక్కున్న వాళ్ళకు చెప్పుకోండి అంటూ తమతో అనుచితంగా ప్రవర్తించాడని గ్రామస్తులు వాపోయారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు మంగళవారం నాడు పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద నిరసన చేపట్టి మండల అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస్కు వినత పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా స్పందించిన మండల అభివృద్ధి అధికారి ఆరోపణలపై విచారణ చేపట్టి ఫీల్డ్ అసిస్టెంట్ మల్లికార్జునపై తగు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే విధుల నుంచి తొలగించేలా చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే గ్రామస్తుల ఆరోపణలపై సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. గురుగుపాడు ఉపాధి హామీ పనిలో వచ్చేసి మాకు పని కల్పించట్లేదని దాని గురించి వచ్చాము సార్. మాకు పని చేయమంటే డబ్బులు పేమెంట్ 400 ఇవ్వమన్నారు సార్. మేము ఇవ్వమన్నాం సార్. అందుకని చెప్పి మీకు పని లేదు, డిమాండ్ పెట్టలేదు, మీ ఫోటోలు తీను హాజరైనని వెళ్ళిపోమన్నారు సార్. అది 100 మంది చేస్తే 100 మందిలో 80 మందికి ఏమో హాజరేసాడు, ఫోటోలు తీసాడు, వాళ్ళు పంపించాడు. సరేనని చెప్పి మేము గంట ఉండాము సార్ అక్కడ పని దగ్గర. సరేలే వస్తాడు అని వెయిట్ చేస్తే నేను అసలు సమాధానం చెప్పకుండా కేర్లెస్గా వెళ్ళిపోయాడు సార్. నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు అన్నారు సార్. అమౌంట్ ఇచ్చేది 400 అమౌంట్ ఇస్తేనే పని కల్పిస్తాను, లేకపోతే లేదన్నారు సార్. మాస్టర్ సీట్ తీసుకెళ్ళమంటే అవసరం లేదు, మీ దగ్గర ఉంచుకొని పూలు తెచ్చుకొని పూజ చేసుకోండి సార్ అన్నారు. మచ్చర్ సీట్ ఇస్తే మాకేమో అవసరం లేదు, డబ్బులు ఇస్తేనే మచ్చర్ సీట్ ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోండి అని అన్నాడు. మేమేమో ఆడ 12 గంటలు దాకా ఉన్నాము. 80 మంది తీసిండు, మా 20 మంది ఏమో ఆపేసి అసలు సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయిండు. సరే ఈ రోజు దాకా పిలుస్తాడేమని డిమాండ్ పెట్టిండేమని పెట్టలేదు, ఏం లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చిన వరకే పోతున్నారు అంతే. మల్లికార్జున్ ఇప్పుడు ఏం చేశారమ్మా మీరు దాన్ని? మేము పని వాళ్ళు పెట్టారు సార్, మరి మాదేమో పెట్టలేదు సార్. వాళ్ళ వరకు తీశారు, మాదైతేనేమో తీయట్లేదు సార్. మేము 11 దాకా ఉన్నాం. నిన్నైతే అన్నం తినకుండా వెళ్ళి సరే మళ్ళీ వచ్చేది తీస్తాడని చెప్పి తీయలేదు సార్. మళ్ళీ నిన్నంతా చూసాము, తను చెప్తే నిన్నంతా చూసినా కూడా ఈ రోజు కూడా వచ్చి అసలు చెప్పలేదు సార్ రండి పనికి అని కూడా, డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి. అబ్బాయి మేము పై ఆఫీసర్ ఉంటాము, ఎవరేం చేయలేరు, అసలు డబ్బులు ఇస్తేనే పనికి రమ్మన్నారు మీరు సార్. ఇప్పుడు మీరు ముగ్గురు వెళ్ళినా కూడా మన ఏం చేయలేరు, చెత్తకుప్పలో పడేస్తారు అని చెప్తున్నారు సార్. పై మల్లికార్జున ఏం చేస్తారు ఫీలర్ సార్ ఇది కరువు పని ఇట్లా చేపిస్తారు.